మాటలకి ఈయన చేసే విషయాలకు పొంతన లేదు తమ్ముళ్ళు. అదే విషయం ఈ రోజు నేను చెప్తున్నా. ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు, క్వార్టర్ బాటిల్ కూడా తీసుకొచ్చారు. మందు బాబులు ఉన్నారు ఇక్కడ. పాపం మీకు ఒక బలహీనత. ఆ బలహీనత కష్టపడిన తర్వాత ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవడం, తెల్లవారి మళ్ళీ రెడీ పనికి పోవడం. మీ బలహీనత అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఇది మంచి వ్యాపారం అని గుర్తించాడు. అందుకని మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా? రేట్లు పెంచాడా లేదా? నేనున్నప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. అవునా కాదా? అది కూడా జే బ్రాండ్ అవునా కాదా? నాసిరకం అవునా కాదా? తమిళనాడులో ఉండే బ్రాండ్లకు ఉన్నాయా? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి బూమ్ బూమ్, వెరీ వెరీ అట్రాక్టివ్ నేమ్స్. మాత్రం పేర్లు మాత్రం చాలా బాగున్నాయి. ఏ బ్రాండీ షాపులో అయినా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా మీకు? పేటిఎం కానీ గూగుల్ కానీ ఏవైనా ఉన్నాయా మీకు? మీ కిరాణా కొట్లో ఉన్నాయా లేదా? తోపుడు బండ్లు వాడుతున్నారా లేదా? ఎందుకు షాపులో లేవు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏంటి చిదంబర రహస్యం ఏంటి? మీరు కట్టే డబ్బుల్లో 140 రూపాయలు క్వార్టర్కి ఎవరికి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? నీకు కోపం రాదా? బాధ? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా?